నా వద్ద ఉన్నవి, నా వద్ద గేదెలు ఉన్నాయి, గేదె గడ్డ తింటాది. నన్న పచ్చయ్యే అపతి తేనా అపతియా అపతి తే ఈ పాపను చూడలేదు. మన పాలమూరు ఆదిలాబాద్ లో ఉన్న మహారాష్ట్ర బార్డర్ వరకు బైపాస్ చేశాను. త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ 9 లో చెప్తే నమ్మలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది వెంకటరమణ. ఒక కామన్ మ్యాన్ బిగ్ బాస్ సీజన్ 9 లో అడుగు పెట్టడానికే మీ అందరి సపోర్ట్ కొరకు ఈ వాకింగ్ అయితే చేస్తున్నాను. మీరు చేసే పని పంపిస్తే ఇవంటారా మీరు చేసేవి? ఇప్పుడు జనరల్గా సినిమాకి వెళ్ళడానికే ట్రై చేయాలి, లేకపోతే సాంగ్స్కి ట్రై చేయాలి, లేకపోతే వెబ్ సిరీస్ ట్రై చేయాలి. కానీ నువ్వు బిగ్ బాస్ అని ఎందుకు అనుకుంటున్నావు? గంగా వెంట చూశాను, ఆమెను ఇన్స్పిరేషన్ గా తీసుకొని నేను వెళ్ళాలి అనుకున్నాను. నువ్వు మహబూబ్ నగర్ తెలంగాణ నుంచి మహారాష్ట్ర వరకు పాదయాత్ర చేసినావు కదా, ఎందుకు? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. నేను నిజాయితీగా ప్రయత్నిస్తున్నానని చెప్పడానికి మన పాలమూరు టు ఆదిలాబాద్లో ఉన్న మహారాష్ట్ర బార్డర్ వరకు బైవాక్ చేశాను. రైతుల మీద ఉన్న ఒపీనియన్ పోతుంది సోషల్ మీడియా వల్ల, చేసే కొంతమంది వీడియోల వల్ల. అందులో మళ్ళీ నువ్వు చేస్తున్నావు. నువ్వు రైతుతో పాటు కాకుండా మళ్ళీ పాదయాత్ర చేసినావు. దానివల్ల ఎవరికైనా యూజ్ ఉందా తమ్ముడు? అందరి సపోర్ట్ కొరకు చేసినాను నేను, ఎవరికి యూజ్ అని. పాదయాత్ర చేస్తే సపోర్ట్ వస్తుందా? నాదేదో నువ్వు తిరుపతికో, యాదగిరిగుట్టకో, సిరిసెల్లంకో, కాశీకో నువ్వు పాదయాత్ర చేసినా అట్లీస్ట్ దేవుడన్నా కనికరిస్తాడు. అరే పిల్లగాడు పోవాలని చెప్పేసి నా దాకా వస్తుంది కదా, నేను ఎంతో కొంత కరుణ చూపించాలి కదా అని దేవుడు కరుణ చూపిస్తాడు. ఇలా రాత్రికి రాత్రి మారిపోయారంట్రా. నీకు చెబుతూనే ఉన్నాను, ఎప్పటికైనా వీళ్ళు నిన్ను నడి రోడ్డు మీద నిలబెడతారు అని. ఇప్పుడు నువ్వు మహారాష్ట్ర బార్డర్కి పోతే ఏమొచ్చింది? మహారాష్ట్ర బార్డర్లో ఏముంది? మహారాష్ట్ర బార్డర్లో ఏం లేదు, బైవాక్ చేశాను. మహారాష్ట్రని ఎందుకు ఎంచుకున్నావు? ఇక్కడ తమిళనాడు, ఆల్రౌండ్ తెలంగాణ, ముంబై, ఆల్రౌండ్ తెలంగాణనే వెళ్ళాను. ఆల్రౌండ్ తెలంగాణ డైరెక్ట్ మహబూబ్ నగర్ టు ఆదిలాబాదేనా? ఎండింగ్ టు స్టార్టింగ్ అని. వరంగల్ తెలంగాణ కదా? NH44 రూట్లో వెళ్ళిపోయాను. వరంగల్ తెలంగాణ కదా? తెలంగాణ. మరి వరంగల్కి ఎందుకు పోలే? NH44 రూట్లో వెళ్ళిపోయినా. 44 కాదు తమ్ముడు, నువ్వు క్లారిటీ లేకుండా చేసినావు. NH44 అనేది మన భారతదేశంలో పెద్ద రోడ్. అది నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? కామన్ మ్యాన్ కి విఐపికి డిఫరెన్స్ ఏం చెప్పు? రిచ్ లైఫ్ ఉండేవాళ్ళు సో నెక్స్ట్ వెళ్తే ఏ సీజన్ వరకు వెళ్తాం అనుకుంటున్నాం? ట్రై చేద్దాం వెళ్ళే వరకు. అంటే ఏ సీజన్ వరకు? 9 అనుకున్నాం. 9 కాబట్టి 9 లాస్టింగ్. బిగ్ బాస్ ఆ తర్వాత లేదు తెలుసా విషయం? తెలియదా నీకు బిగ్ బాస్ గురించి? తెలుసుకోవాలి కదా. 9, 10 9 సీజన్ లాస్టింగ్. దాని తర్వాత బిగ్ బాస్ సీజన్స్ లేవు. తెలీదురా, తెలిసినా చెప్పను. ఏం చేస్తావురా? ఏం చేస్తా? అసలు బిగ్ బాస్కి వెళ్ళాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి, ఏం అర్హత ఉండాలో తెలుసా? ఒక కామన్ మ్యాన్ గా బిగ్ బాస్ సీజన్ 9లో అడుగు పెట్టడానికి నేను ఎంతోగానో ప్రయత్నిస్తున్నాను అన్న. మీ అందరి సపోర్ట్ ఈ కామన్ మ్యాన్కి ఉంటుందని అనుకుంటున్నాను అన్న. ప్లీజ్ అన్న సపోర్ట్ చేయండి అన్న. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై షో. నేను మీ యాంకర్ తేజని. ఈరోజు మనతో పాటు ఒక గెస్ట్ ఉన్నాడు. తను ఏంటంటే విలేజ్లో ఫార్మింగ్ వర్క్ చేస్తాడు, రైతు బిడ్డ. సో తనది ఒక కళ ఉంది బిగ్ బాస్కి వెళ్ళాలని చెప్పేసి. తను తెలంగాణ నుంచి నడుచుకుంటూ మహారాష్ట్ర బార్డర్కి వెళ్ళాడు. అందులో మన ఇండియా ఫ్లాగ్ పెట్టుకొని. దానికి ముందు వీడియోలు చూస్తే తను మొత్తం బర్లకడ, పొలంలో వ్యవసాయం వీడియోలు అలాంటివి ఉన్నాయన్నమాట. సో ఎవరికైనా ఒకళ్ళు ఇన్స్పిరేషన్ ఉంటారు కదా మనకి. సినిమాకి వెళ్ళాలంటే ఒక హీరో, డ్రైవింగ్ వైపు వెళ్ళాలంటే ఒకళ్ళు. సో బిగ్ బాస్కి వెళ్ళడానికి మరి తనకి ఎవరి ఇన్స్పిరేషనో తెలీదు. సో గతంలో కూడా కొంతమంది ఇలాగే కొంతమందిని యూజ్ చేసుకొని మనుషుల మనోభావాలతో ఆడుకొని వాళ్ళ ఫీలింగ్స్ని చంపేసి కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళు ఎందుకు అట్లా చేస్తారు? నిజంగానే చేస్తారా వైరల్ అవ్వడానికా, లేకపోతే బిగ్ బాస్కి వెళ్ళడానికి ఏం అర్హత ఉంది ఏందనేది సో మన బ్రదర్ మాటలు అడిగి తెలుసుకుందాం. సో మహబూబ్ నగర్కి వెళ్ళి మన బ్రదర్ వచ్చేసిండు, మన ఊరి పిల్లగాడు మనోహర్. సో హాయ్ తమ్ముడు. హాయ్ అన్న. ఎలా ఉన్నావు? మంచిగా. నీ పూర్తి పేరేంది? నా పేరు మనోహర్. మనోహర్. ఏ ఊరు మీది? మహబూబ్ నగర్. మహబూబ్ నగర్లో అమిస్తాపూర్. అమిస్తాపూర్. ఓకే. సో ఇంట్లో ఎంతమంది ఉంటారు మీరు? 4 మెంబర్స్. ఎవరెవరు? అమ్మ, నాన్న, నేను, చెల్లి. అన్న రీసెంట్గా చనిపోయాడు. అవునా? నువ్వు ఎంతవరకు చదువుకున్నావు? నేను డిగ్రీ. అంటే చదువుకున్నావు కదా, మరి చదువు మధ్యలో ఆపేసినావా? ఏం డిగ్రీ మొత్తం ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నావా? అయిపోయింది. ఇక జాబ్ ఏం ట్రై చేయట్లేదు? జాబ్ ఏమి ట్రై అంటే గ్రూప్స్ రాశాను. అంటే పొలం కాడికి ఏదైతే వెళ్తున్నావో అది మీ పొలమేనా? మా పొలం. ఆ బర్రెలు కూడా మీ? బర్రెలు కూడా మావే. అంటే నువ్వు నిజంగా పొలంలో పని చేస్తావా, లేకపోతే వీడియోల కోసం పొలం కాడికి వెళ్తున్నావు? నిజంగానే పనులు, బర్రెల కాడికి వెళ్తా, పొలం పనులు చేస్తాను. పొలంలో ఏమేమి చేస్తావు పనులు? వర్షేను, అంచులు తీయడం కానీ, నీళ్ళు పెట్టడం కానీ, మందులు కొట్టడం కానీ.
చేస్తుంటాను. సరే ఓకే, నువ్వు ఒక రైతు ఫ్యామిలీతో ఉన్నావు కాబట్టి నేను చాలా రెస్పెక్ట్ చేస్తాను రైతుకి. సో నువ్వు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఏవైతే వీడియోలు చేస్తున్నావు బిగ్ బాస్కి పంపిమని ఒక్కసారి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే ఊపుతో ఒకసారి చెప్పవా? అన్నా, ఒక కామన్ మ్యాన్గా బిగ్ బాస్ సీజన్ 9లో అడుగు పెట్టడానికి నేను ఎంతోగానో ప్రయత్నిస్తున్నానన్న. మీ అందరి సపోర్ట్ ఈ కామన్ మ్యాన్కి ఉంటుందని అనుకుంటున్నాను. ప్లీజ్ అన్న, సపోర్ట్ చేయండి అన్న. ఈ వాయిస్ బిగ్ బాస్ వాయిసా? ఏం లేదు నాదే. అంటే ఇప్పుడు నార్మల్గా మాట్లాడుతున్నావు, ఆ వీడియోకి వచ్చేసరికి వాయిస్ చేంజ్ అవుతుంది కదా? ఏం లేదు నాదే. నీదేనా? డిఫరెన్స్ ఏం అనిపించట్లేదు నీకు? డిఫరెన్స్ ఉంటుంది. సరే, నువ్వు ఎన్ని సీజన్ నుంచి బిగ్ బాస్ చూస్తున్నావు? బిగ్ బాస్ సీజన్ 4 నుంచి. 4 నుంచా? ఈ 1, 2, 3, 4 ఏం చేసినావు మరి? 1, 2 చూడలేదు. 3లో ఓన్లీ ప్రోమోస్ చూసేటోని యూట్యూబ్లో. తర్వాత 4లో ఒకరి కోసం చూసారు. ఇప్పుడు జనరల్గా సినిమాకి వెళ్ళడానికే ట్రై చేయాలి, లేకపోతే సాంగ్స్కి ట్రై చేయాలి, లేకపోతే వెబ్ సిరీస్కి ట్రై చేయాలి, కానీ నువ్వు బిగ్ బాస్ అని ఎందుకు అనుకుంటున్నావు? అంటే బిగ్ బాస్ సీజన్ 4 చూసేటప్పుడు నేను యాక్చువల్గా బిగ్ బాస్ చూడలేదు. 3లో ప్రోమో చూశాను. బిగ్ బాస్ 4లో గంగవ్వ ఎంట్రీ చూశాను. గంగవ్వ ఎందుకు ఆమెని ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను వెళ్ళాలి అనుకున్నాను. ఆమెనే ఎందుకు తీసుకున్నారంటే ఒక కామన్ మ్యాన్, ఒక ఏమంటారు వ్యవసాయం చేసుకుంటూ చిన్న చిన్న వీడియోలు చేసుకుంటూ ఒక స్థాయికి వచ్చి ఒక నేషనల్ టెలివిజన్లో రియాలిటీ షోలో పాల్గొన్నది ఒక ముసలవ్వ అని ఆమెను ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను. ఇప్పుడు ఆమె కామన్ మ్యాన్గా వచ్చింది, బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేసింది, సినిమాలు చేసింది, అయిపోయింది కదా. మరి నువ్వెందుకు వెళ్ళాలనుకుంటున్నావు? నేను కూడా వెళ్ళాలని నేను అనుకున్నాను ఆమె ద్వారా, అంటే ఆమె ఇన్స్పిరేషన్ తోటి. ఆమె ఇన్స్పిరేషన్ అయితే గంగా లెక్క వీడియోలు చేయాలి కదా. మరి నువ్వు పల్లవి ప్రశాంత్లకు ఎందుకు చేస్తున్నావు? నేను స్టార్టింగ్ అట్లా వీడియోలు చేసుకుంటూ వెళ్దామని చిన్న చిన్న యూట్యూబ్ వీడియోస్ కూడా చేశాను, షార్ట్ ఫిల్మ్ చిన్న చిన్న నా ఏరియాలో. పల్లవి ప్రశాంత్ తెలుసా? తెలుసు. ఎవరు? బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్. ఆయన ఎట్లా పోయిండు బిగ్ బాస్కి? అంటే వీడియో చేసిండు. ఎట్లా చేసిండు వీడియోలు ఆయన? అంటే రైతు బిడ్డ అని చెప్పి వీడియోలు చేశాడు, చేసి వెళ్ళాడు. ఇప్పుడు ఆయన ఇన్స్పిరేషనా నీకు? ఏం లేదు. మరి నువ్వు కూడా నేను రైతు బిడ్డ అనే వీడియోలు చేస్తున్నావు కదా. అవును. మరి అంటే ఆయన ఇన్స్పిరేషన్తో అంటే నేను అట్లా చేయాలని ఏం చేయలేదు. అంటే చాలామంది నీ వీడియో కింద కామెంట్స్ పెడుతున్నారు, చూసినావా? పల్లవి ప్రశాంత్ అందరు చెడగొట్టి వెళ్ళిపోయిండు, రైతు అనే పర్సన్ని అడ్డం పెట్టుకొని రైతు ఫ్యామిలీ అని చెప్పేసి మంచిగా నమ్మకంగా ఉంటాడేమో అని మేము పంపించినాము, లాస్ట్కి వస్తే అందరికీ వంగబెట్టి తలిగించిన ఆయన స్టైల్లో అని. సో ఆయన వల్ల మీలాంటి వాళ్ళ పేర్లు అందరూ చెడిపోయినాయని చాలామంది అంటారు. మరి నువ్వేమంటావు? అందరు ఒకటే లాక్కున్నారు. ఆయన అట్లా చేశాడు రైతు బిడ్డ అని చెప్పి పోయి నేను అందరికీ మనీ పంచుతా అని చెప్పి అన్నాడు, కానీ ఇప్పటివరకు కొందరికి చేశాడు హెల్ప్. నువ్వు మాట్లాడినావు ఇప్పుడు ప్రశాంత్తో? నేను మాట్లాడలేదన్న. ఆయన వీడియోలు చూస్తుంటావా? నేను చూస్తుంటాను. సరే, ఇప్పుడు ఒక్కొక్క స్టైల్లో బిగ్ బాస్కి వెళ్తా అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో చేస్తున్నారు. వాళ్ళు వెళ్తారా వెళ్ళారా తర్వాత సంగతి, ఎందుకంటే ఎవరు అదృష్టం ఎప్పుడు అడ్డం తిరిగేది తెలీదు. అవును. నువ్వు మహబూబ్ నగర్ తెలంగాణ నుంచి మహారాష్ట్ర వరకు పాదయాత్ర చేసినావు కదా, ఎందుకు? అంటే అందరి సపోర్ట్ ఒక కామన్ మ్యాన్కి ఉండాలని నేను నిజాయితీగా ప్రయత్నిస్తున్నానని చెప్పడానికి మన పాలమూరు టు ఆదిలాబాద్లో ఉన్న మహారాష్ట్ర బార్డర్ వరకు బైవాక్ చేశాను. పాదయాత్రను ఎందుకు చేసినావు? ఇంకేదైనా చేయొచ్చు కదా. ఏదైనా చేయొచ్చు, బట్ నేను ఎంచుకున్నది ఇట్లా చేస్తే ఒక సపోర్ట్ వస్తుందని చెప్పి. ఇప్పుడు కామన్ మ్యాన్ అనేటోడు ఏం చేస్తాడు? పనులు చేస్తాడు కదా. అవును. మరి నువ్వు పనిలో కామన్ మ్యాన్ నీకు కష్టం చూపించు కదా. ఇప్పుడు నువ్వు పోయింది ఒక గుడికి కాదు, పోనీ మీ అమ్మ నాన్న కోసమా పోలేదు, పోనీ ఆ పాదయాత్ర వల్ల ఎవరికైనా యూజ్ ఉందంటే అది కాదు. మరి పాదయాత్ర చేసేది ఎందుకు? అంటే నాకు సపోర్ట్ కావాలి కాబట్టి. సపోర్ట్ కావాలంటే నువ్వు వీడియోలో అడుక్కోవచ్చు కదా, పోనీ మీ ఊర్లో తిరిగి అడగొచ్చు కదా, నేను ఇట్లా బిగ్ బాస్కి వెళ్ళాలనుకుంటున్నా, నాకు సపోర్ట్ కావాలి, నేను కామన్ మ్యాన్, నేను గిది చేస్తున్నా అని. పాదయాత్ర ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా? ఇంకా ఉండాలని చెప్పి అట్లా ఎంచుకున్నాను. మరి వచ్చిందా సపోర్ట్? ఇంకా వస్తుంది. ఇంకా అంటే ఏ విధంగా వస్తుంది? ఫాలోవర్స్ కానీ మెసేజ్ చేయడం కానీ వీడియోస్. పాదయాత్ర వల్ల నీకు ఏమొచ్చింది సపోర్టు? అంటే ఫాలోవర్స్ పెరుగుతున్నారు. అంటే నువ్వు పాదయాత్ర చేసే వాళ్ళు చూసిన వాళ్ళందరూ ఫాలో కొడుతురా నీకు? ఫాలో చేస్తున్నారు. మరి పాదయాత్ర చేసినావు, బిగ్ బాస్ కోసం చేసినావు కదా, మరి బిగ్ బాస్ జెండా పెట్టుకోవాలి కానీ ఇండియా ఫ్లాగ్ ఎందుకు పెట్టుకొని చేసినావు నువ్వు? ఇండియా ఫ్లాగ్ ఎందుకు పెట్టుకున్నా అంటే అందులో 3 రంగ్స్ ఉంటాయి కదా, 3 రంగులు. ఆరెంజ్ నువ్వు ధైర్యంగా నువ్వు ముందడుగు ఇయ్యి అని సూచిస్తుంది. వైట్ ఎన్ని నెగిటివ్ కామెంట్స్ వచ్చినా సరే నువ్వు ముందడుగు వెళ్ళు, ప్రశాంతంగా వెళ్ళని. గ్రీన్ నువ్వు బాటసారిగా ఏమంటారు ప్రకృతి విధంగా వెళ్ళిపో అని చెప్పి. అంటే ఇదంతా నీకు నువ్వు క్రియేట్ చేసుకున్నదా ఒక అంటే ఆ జెండా అంటే అదే ఉంటుందన్న మీనింగ్ దానిలోవి. అంటే మీరు మనుషులకు మొత్తం మ్యానిపులేట్ చేసి పిచ్చోళ్ళు చేద్దామని ఫిక్స్ అయ్యారు కదా? ఏం లేదన్న. ఇప్పుడు రైతు బిడ్డ అంటే ఒక వీడియో చేస్తున్నావు, పోనీ పాదయాత్ర చేసినావు, బిగ్ బాస్ కోసం చేసినావు, పోనీ బిగ్ బాస్ టీషర్టో బిగ్ బాస్ ఫ్లాగో పెట్టుకోవాలి. మరి ఇండియన్ ఫ్లాగ్ ఎందుకు పెట్టుకున్నావు? దానికి ఎంత రెస్పెక్ట్ ఉంటుంది. ఆ జెండాను ఎగరగడానికి కోసం ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు, ఎంతమంది కష్టపడుతారు కదా. సో అలాంటి ఒక జెండాని
నువ్వు అలా యూజ్ చేయడం కరెక్టేనా? యూజ్ చేయడం అంటే నేను పోనీ ఎవరు చెప్పలేదా నీకు ఇట్లా జెండా వేసుకుని ఎందుకు చేస్తున్నావు అని? ఎవరు ఏం పని సరే, ఇప్పుడు మీ ఊర్లో వాళ్ళు ఏమన్నారు మరి నువ్వు ఇవన్నీ చేస్తుంటే? వీడియోలు ఖచ్చితంగా ఊరోళ్ళు చూస్తారు కదా, బయట వాళ్ళు చూసినా చూడకపోయినా. ఏమన్నారు వాళ్ళు? కొందరు నెగిటివ్గా మాట్లాడింది, ఎందుకురా నీకు అవసరమా, అది అవసరమా, ఇది అవసరం, నువ్వు పొలం కన్నా పని చేసుకోవచ్చు కదా అని. ఇంకా కొందరు సరేలా చెయ్యి, ఏదో ఒకటి అవుతుంది కదా, చేస్తే మంచిదే కదా అని కొందరు. ఇది బిగ్ బాస్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా నువ్వు ఇస్తున్నావు అని చెప్పి వీడియో వచ్చింది కదా బయటికి. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎవరికి ఇస్తారు చెప్పు బిగ్ బాస్లో? వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎవరికి ఇస్తారు బిగ్ బాస్లో? అంటే ముందు సీజన్లో ఉన్న వాళ్ళకి ఇట్లా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తారు కదా. నువ్వు ఏమైనా సీజన్స్లో బిగ్ బాస్లోకి వెళ్ళినావా? ఏం వెళ్ళలేదు. మరి నువ్వు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తున్నావు అని చెప్పి ఒక వీడియో వచ్చింది కదా బయటికి. అవును, అది ఎట్లా? అది అక్క చెప్పింది. ఏ అక్క? బర్రెలక్క. బరేలక్క. ఏమని చెప్పి? అంటే ఇంటర్వ్యూ చేయడానికి వచ్చింది అక్క నిన్న. వచ్చినప్పుడు మా ఇంటి దగ్గర ఆ వీడియో తీసింది. సో బర్రెలక్క కూడా బిగ్ బాస్కి బాగా ట్రై చేసింది కదా ఆ మధ్య, ఎమ్మెల్యేగా ట్రై చేసింది, ఇది చేసింది కదా. ఇప్పుడు ఆమెకే దిక్కు దివాలు లేకుండా అయిపోయింది కదా. సో మీరు తెలిసి చేస్తారా తెలియక చేస్తారా వీడియోలు? తెలిసి చేస్తున్నాం, నాకు తెలియక ఎందుకు చేస్తాం. తెలిసే అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ చేస్తుండే వైల్డ్ కార్డ్ ఎంట్రీ అక్క చెప్పింది. అంటే ఆమెకు తెలిసి చేస్తుందా తెలియక చేస్తుందా? తెలియదు అది. నువ్వు తెలుసుకోవాలిగా నీ గురించి వీడియో చేసేటప్పుడు. మరి అక్క చేసింది, పెట్టి పోస్ట్ చేసింది, యాక్సెప్ట్ చేసింది. అంటే నేను ఏమంటున్నా అంటే రైతుల మీద ఉన్న ఒపీనియన్ పోతుంది సోషల్ మీడియా వల్ల, చేసే కొంతమంది వీడియోల వల్ల. అందులో మళ్ళీ నువ్వు చేస్తున్నావు, నువ్వు రైతుతో పాటు కాకుండా మళ్ళీ పాదయాత్ర చేసినావు. దానివల్ల ఎవరికైనా యూజ్ ఉందా తమ్ముడు? ఎవరికంటే అందరి సపోర్ట్ కొరకు చేసిన, నేను ఎవరికి యూజ్ అని లేదు. పాదయాత్ర చేస్తే సపోర్ట్ వస్తుందా? పోనీ అదేదో నువ్వు తిరుపతికో, పోనీ అదేదో నువ్వు తిరుపతికో, యాదగిరిగుట్టకో, సిరిసెల్లంకో, కాశీకో నువ్వు పాదయాత్ర చేసినా అట్లీస్ట్ దేవుడన్నా కనికరిస్తాడు. అరే పిల్లగాడు పోవాలని చెప్పేసి నా దాకా వస్తుండు కదా, నేను ఎంతో కొంత కరుణ చూపించాలి కదా అని దేవుడు కరుణ చూపిస్తాడు. ఇప్పుడు నువ్వు మహారాష్ట్ర బార్డర్కి పోతే ఏమొచ్చింది? మహారాష్ట్ర బార్డర్లో ఏముంది? మహారాష్ట్ర బార్డర్లో ఏం లేదు, బై వాక్ చేశాను. కానీ మహారాష్ట్రని ఎందుకు ఎంచుకున్నావు? ఇక్కడ తమిళనాడు, ఆల్రౌండ్ తెలంగాణ, ముంబై, ఆల్రౌండ్ తెలంగాణనే వెళ్ళాను. ఆల్రౌండ్ తెలంగాణ డైరెక్ట్ మహబూబ్నగర్ టు ఆదిలాబాదేనా? ఎండింగ్ టు స్టార్టింగ్ అని. ఇప్పుడు నిజామాబాద్ ఉంది, వరంగల్ ఉంది. నిజామాబాద్ మీద వరంగల్ తెలంగాణ కదా? నిజామాబాద్ మీదకి NH 44 రూట్లో వెళ్ళిపోయాను. వరంగల్ తెలంగాణ కదా? తెలంగాణ. ఆ? తెలంగాణ. మరి వరంగల్కి ఎందుకు పోలే? NH 44 రూట్లో వెళ్ళిపోయినా. 44 కాదు తమ్ముడు, నువ్వు క్లారిటీ లేకుండా చేసినావు. ఇప్పుడు తెలంగాణ అంటే మెయిన్ తెలంగాణ గడ్డ వరంగల్, తర్వాత ఆదిలాబాద్, నిజామాబాద్ ఇట్లా వస్తాయి. ఇప్పుడు నువ్వు తెలంగాణ నుంచి మహారాష్ట్ర బార్డర్కి వెళ్ళాలంటే ఫస్ట్ తెలంగాణ మొత్తం తిరగాలి కదా నువ్వు. ఏమంటారు NH 44 రూట్లో వెళ్ళిపోయినా. అదే రూట్ ఎందుకు వెళ్ళినావు? ఇప్పుడు నువ్వు తెలంగాణ టు మహారాష్ట్ర బార్డర్కి వచ్చేసిన ఎండ్ నుంచి ఆ ఎండ్ వరకు వెళ్ళాను. అంటే స్ట్రైట్ రూట్ ఒకటి ఉంచుకున్నావు, జనాలు పిచ్చోళ్ళు చూస్తారు, ఏదైనా చేయొచ్చు కాన్సెప్ట్ లేకుండా చేసేసినావు. NH 44 అనేది మన భారతదేశంలో పెద్ద రోడ్. అది అంటే ఆ రోడ్ అయితే ఈజీగా ఉంటుంది పోవడానికి, జనాలు లిఫ్ట్ ఇస్తారు, ఎక్కేసి నేను ఒక్కసారి కూడా లిఫ్ట్ ఎక్కలేదన్న. లిఫ్ట్ ఎవరికి తెలుసు నువ్వు లిఫ్ట్ తీసుకుని ఎక్కలేదన్న, అస్సలు ఎక్కలేదు. సరే ఎన్ని కిలోమీటర్లు వచ్చింది మొత్తం? 425 వస్తుంది. ఎన్ని రోజులు పట్టింది? 7 days. 7 days ఎందుకు పడుతుంది 420 కిలోమీటర్స్కి? నువ్వు స్టార్టింగ్ 2 daysలో వెళ్ళిపోవచ్చు తెలుసా? 2 daysలో 420, 425 అంత లేదన్న. అంటే ఉదయం రాత్రికి నడిస్తే వెళ్ళలేరు. 3 days అవుతుంది, గూగుల్లో కూడా 3 days చూపిస్తుంది. మరి నువ్వు 7 days ఎందుకు వెళ్ళినావు? నేను ఓన్లీ మార్నింగ్ టైం వెళ్ళాను, 12 hours. మిగతా టైంలో ఏం చేసినావు? సినిమాలు చూసుకుంటా వెళ్ళాను, స్టేజ్ గేమ్లు ఆడుకుంటా. నడిచిన తర్వాత గేమ్లు సినిమాలు చూసాను. ఇంకేడన్నా. బిగ్ బాస్ హోస్ట్ ఎవరు చెప్పు? నాగార్జున సార్. 8కి 7కి ఎవరు ఉండే? 7 కూడా నాగార్జున. 6 నాగార్జున సార్. 7 నాగార్జున సారే. 5 నాగార్జున సార్. 4 నాగార్జున సారే. మరి నాని సార్, ఎన్టీఆర్ సార్ ఎడిపోయారు? ఫస్ట్ ఎన్టీఆర్ సారు, సెకండ్ నాని. నువ్వు ఫస్ట్ సెకండ్ 3, 4 ఎపిసోడ్ చూడలే అన్నావు కదా. ఇయర్ మరి ఎట్లా తెలుసు వాళ్ళు హోస్ట్? తెలుసు, అంటే తెలుసుకోకుండా ఉంటామన్న. ఇప్పుడు నీకు కామెంట్స్ వస్తాయి కదా, అవునా? ఏమొస్తాయి మోస్ట్ కామెంట్స్ నీకు? అవసరం మారా, పల్లవి ప్రశాంత్, ఇంకా పని చేసుకొని బతుకురా, అవసరమా? ఏమనిపిస్తా కామెంట్ చేసినప్పుడు? పెడతారన్న, ఎవరికైనా నెగిటివ్ కామెంట్స్ కన్ఫామ్ పెడతాయి. ఏ రీల్కైనా, ఎంత మంచి రీల్కైనా నెగిటివ్ కామెంట్స్ వస్తూనే ఉంటాయి అన్న. నువ్వు చేసిన వీడియోలలో ఏది మంచిగా ఉంది చెప్పు? నాకు అన్నీ నచ్చినాయి. నాకు అన్నీ నచ్చినాయి. అన్నీ నచ్చినాయా? సో మీ అమ్మ వాళ్ళు తిట్టలేదా? అమ్మ వాళ్ళు తిట్టలేరంటే ఏం తిట్టలేరు. పాదయాత్ర ఎందుకురా, అవసరమారా, ఎందుకు పరుగు తీసే పనులు చేస్తున్నా? పరుగు తీసే పని అని ఏమనలేదు కానీ అవసరమా పోవడం, అవసరం అంత దూరము. ఎన్ని పైసలు పెట్టుకున్నావు నేను? 600. సరిపోయినాయా? సరిపోలేవు, అంటే రోడ్డు బయట వెళ్తుంటే వాళ్ళు కొన్ని ఫుడ్ కానీ డొనేట్ చేయడం కానీ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు చెప్పది? ఎందుకు ఇచ్చారు? బై వాక్ వెళ్తున్నాను.
భైవాకు ఇప్పుడు చూసిన మనిషికి తెలియదు కదా నువ్వు వేడికి వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు, అడిగారు. అది మొక్క అనేది. అడిగారు. నువ్వు పెట్టుకున్న జెండాకి వాల్యూ ఇచ్చి ఏదో చేస్తున్నాడు, ఏదో సాధించుతాడేమో అని చెప్పేసి ఫుడ్ పెట్టరు అంతే. కానీ నువ్వు చేస్తున్న ఇంత వరస్ట్ పని అని తెలిసి ఉంటే వాళ్ళ దగ్గర కూడా రానియకపో నీకు. నేను వాళ్ళకి చెప్పాను అన్న ఇట్లా వెళ్తున్నాను దీనికోసం అని చెప్పి అని కొన్ని ఏమంటారు వీడియోస్ కూడా వాళ్ళకు తోటి వచ్చేటప్పుడు ఎట్లా వచ్చినావు మళ్ళీ? ట్రైన్కి వచ్చాను. పాదయాత్ర చేయొద్దా? మంచిగా 2 సీజన్లకి వెళ్ళిపోతుండే, ట్రైన్కి 9-10 వెళ్ళిపోతుండే. అంటే పోయేటప్పుడు ఒక సీజన్, వచ్చేటప్పుడు ఒక సీజన్. అంటే జనరల్గా నేను పిలవడానికి రీజన్ ఏంటంటే తమ్ముడు, నువ్వు తెలిసి వీడియోలు చేసినావు, తెలియక వీడియోలు చేసినావు తెలీదు. ఒకళ్ళు వచ్చి మొత్తం నాశనం పట్టించిపోయారు. అంటే రైతు బిడ్డ అంటారు. మట్టి కూడా తిన్నావు కదా? ఏం తిన్నావు మరి? అన్నం తిన్నా. లే ఒక వీడియోలో ఆయననే మట్టి తింటాడా, నేను కూడా తింటాను, ఒక వీడియోలో మట్టి తిన్నాను. నేను అట్లా ఏం చేయలేదు. ఒకవేళ బిగ్ బాస్ అవకాశం రాకపోతే ఏం చేస్తావు? ఏం చేస్తాను మళ్ళీ నెక్స్ట్. అసలు బిగ్ బాస్కి వెళ్ళాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి, ఏం అర్హత ఉండాలో తెలుసా నీకు? ఏమన్నా నువ్వు కదా, నువ్వు డ్రీమ్ కదా బిగ్ బాస్, ఇన్ని సీజన్ చూసినావు, నీకు తెలవాలి. ఫేమ్ అయి ఉండాలి, క్యారెక్టర్ మంచిగా ఉండాలి. అంటే ఎందుకు వెళ్ళాలి అనుకుంటా అంటే అది ఇప్పుడు నీకేముంది మరి అన్నిట్లో? ఫేమ్ అదేమంటారు, ఫేమ్ కోసమే ట్రై చేస్తాను, ఇంకా సపోర్ట్ కావాలని. బిగ్ బాస్ కోసం కాదు, ఫేమ్ కోసం ట్రై చేస్తున్నా, అందుకే పిచ్చి పిచ్చి వీడియోలు చేస్తున్నా. అట్లానే బిగ్ బాస్కి వెళ్ళడానికి ఫేమ్ కావాలి కాబట్టి ఇంకా ట్రై చేస్తున్నా, ఇంకా ఫాలోవర్స్ కోసం. ఇప్పుడు ఉప్పల్ కూడా ఫేమసే కదా, అవును. బంజారాల్స్ ప్రశాంత్ ఫేమసే కదా, ఖత్తర్ పాప ఫేమసే కదా. మరి వీళ్ళు ఎందుకు వెళ్తారు బిగ్ బాస్కి? ఫేమ్ ఉంటేనే బిగ్ బాస్కి వెళ్తారా? ఫేమ్ ఉంటేనే బిగ్ బాస్కి వెళ్ళాలంటే వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. నువ్వేమన్నావు ఫేమ్ వస్తే బిగ్ బాస్కి వెళ్తారన్నావు, మరి వీళ్ళంతా కూడా ఫేమ్లోనే ఉన్నారు కదా. ఇంట్రెస్ట్ కూడా ఒక కామన్ మ్యాన్ కూడా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను వెళ్ళాలని అనుకుంటున్నాను. కామన్ మ్యాన్కి జనరల్గా వచ్చే కష్టాలు ఏంటి తమ్ముడు చెప్పు? కామన్ మ్యాన్కి జనరల్గా వచ్చే కష్టాలు ఏంటి? కూడికి ఫుడ్కు ఇబ్బంది ఉండడం, అలాంటివి ఏమంటారు, పని చేసుకున్నా కూడా ఇంట్లో గడవకపోవడం, అలాంటివి. కామన్ మ్యాన్కి కష్టాలు వస్తే ఇప్పుడు నువ్వు కామన్ మ్యాన్ కష్టాలు చూపించే బిగ్ బాస్కి వెళ్తున్నావు కదా, కామన్ మ్యాన్కి గట్టిగా వచ్చి ఒక 10 కష్టాలు చెప్పు దన్న. ఫుడ్ సరిగ్గా ఉండదు, అది కామన్ మ్యాన్కి కదా, అందరికి వస్తుంది ఫుడ్ది. ఇప్పుడు ఉన్నోనికి ఫుడ్ కావాలి, లేనోనికి ఫుడ్ కావాలి, చదువుకున్న ఫుడ్ కావాలి, ఫుడ్ ప్రాబ్లం అందరికి వస్తుంది. ఇంట్లో ఫుడ్కు ఏమంటారు, ఒక కామన్ మ్యాన్కి కష్టాలు చాలా ఉంటాయి. ఏముంటాయి అదే ఒక 10 చెప్పు. చాలా వద్దు, ఒక 10 కష్టాలు దన్న. నువ్వు కామన్ మ్యాన్వి కదా, నువ్వు బిగ్ బాస్కి వెళ్ళి కామన్ మ్యాన్ కష్టాలు చూపించాలనుకున్నా ఒక 10 కష్టాలు. మనీ ప్రాబ్లం కానీ, మనీ ప్రాబ్లం ఉంటాయి. మనీ ప్రాబ్లం అందరికి ఉంటుంది తమ్ముడు, ఇప్పుడు నాకు కూడా ఉన్నాయి మనీ ప్రాబ్లం, ప్రొడ్యూసర్కి కూడా ఉంది, ఇక్కడ కూర్చున్న వాళ్ళకి కూడా ఉంది. నెక్స్ట్ ఇంకేమైనా మనీ ప్రాబ్లం. కామన్ మ్యాన్కి వచ్చే కష్టాలు నువ్వు చూపిస్తాను, ఒక 10 కష్టాలు కామన్ మ్యాన్వి చెప్పు. మనీ ప్రాబ్లం మెయిన్ ప్రాబ్లం. మనీ ప్రాబ్లం అందరికి ఉంది, మన దేశం కూడా అప్పులో ఉంది. ఇంకేందండి కామన్ మ్యాన్ కష్టాలు తమ్ముడు చాలా ఉంటాయి అన్న. ఇంకా చాలా ఒక 10 చెప్పు, పోనీ 5 చెప్పు, 5 చాలు. కామన్ మ్యాన్ కష్టాలు నువ్వు బిగ్ బాస్ ప్లాట్ఫామ్ కొన్ని కోట్ల మంది చూసే ప్లాట్ఫామ్లో చూపించాలనుకుంటున్నావు కదా, ఒక 5 కష్టాలు చెప్పు కామన్ మ్యాన్వి. దన్న ఎంత పని చేసినా కూడా వాని కష్టానికి తగ్గు మనీ రాకపోవడం కానీ. ఇప్పుడు నువ్వు రైతు కదా, ఒక పంట వేస్తే నీకు పంట వస్తుంది కదా. పంట వస్తుంది, దాన్ని ఏమంటారు, దానికి సరిపడా ఎంత పెట్టుబడి పెట్టినా సరే దానికి వెళ్ళకపోవడం కూడా ఉంటుంది. అలాంటప్పుడు నువ్వు డిగ్రీ చదువుకుని ఎక్కడైనా జాబ్ చేసుకోవాలి కదా. ఇప్పుడు ఒక జాబ్కి నీకు ముందే చెప్తాను, నేను 20,000 ఇస్తా, 10,000 ఇస్తా అని, అంటే పడ్డ కష్టానికి అక్కడ డబ్బులు వచ్చినట్టే కదా. మనకు అక్కడికి వెళ్ళడం ఇష్టం లేదు కదా. ఎందుకు లేదు? ఎందుకు లేదంటే మనకు అనిపించదు వెళ్ళడం. అంటే నువ్వు కామన్ మ్యాన్వి కాదు, అంటే నువ్వు ఏదో లగ్జరీ లైఫ్ కోరుకుంటున్నావు కాబట్టి. అట్లనే మనం ఇక్కడ చేస్తున్నాం కదా వ్యవసాయం అలాంటిది, అందుకని. మరి వ్యవసాయంలో డబ్బులు వస్తలేవా? డబ్బులు వస్తాయి ఎందుకు, కానీ కొన్నిసార్లు వ్యవసాయం చేసినప్పుడు కూడా దానికి తగ్గట్టు పైసలు కూడా అమౌంట్ కూడా రావు. అంటే ఒకసారి ఇప్పుడు మీ నాన్న రైతు కదా. అవునన్నా, మీ నాన్న రైతు కష్టాలు మీ నాన్నకు తెలుసు కాబట్టి, వ్యవసాయంలో ఎక్కువ డబ్బులు రావు కాబట్టి నా కొడుకు ఆ కష్టపడకూడదు, మంచిగా సంపాదించుకోవాలని నీకు డిగ్రీ చదివించింది కదా. మరి చదువుకున్న దగ్గర జాబ్ వస్తుంది కదా. మరి ఇదేంది బిగ్ బాస్ పంచాయతీ? అంటే వెళ్ళాలని ఇంట్రెస్ట్ అన్నా. దేనికి? బిగ్ బాస్కి. ఏం చేస్తావు వెళ్ళి? వెళ్ళాలని ఏం చేస్తాను నేను ఎందుకు తీసుకోవాలి చెప్పి? ఒక అమ్మాయి అనుకో ఎక్స్పోజింగ్ చేస్తే తీసుకుంటారు, ఒక టాలెంటెడ్ అనుకో యాక్టర్ అనుకో తీసుకుంటారు, ఒక ఫేమ్ పర్సన్ అనుకో తీసుకుంటారు. ఫేమ్ కోసం ట్రై చేస్తున్నాను. అదే ఏ విధంగా ఇట్లా పిచ్చి పిచ్చి వీడియోలు చేసి జనాలకు సావగొట్టడానికి సోషల్ మీడియాలో జెండా పెట్టుకొని జెండా ఇజ్జత్ తీయడము, నిన్ను కనీ పెంచి పెద్ద చేసిన మీ అమ్మ నాన్నకి బాధ పెట్టడమా? నేను వాళ్ళని ఏం బాధ పెడతలేను. సరే బిగ్ బాస్కి వెళ్ళి ఏం చేస్తావు నువ్వు చెప్పు? 2 బర్రెలను తీసుకుపోయి నేను రైతు బిడ్డానని చెప్పేసి బర్రెలను గడుగుతావా? బర్రెలను కూడా తీసుకెళ్తారు. మరి దేనికి తీసుకుంటారు నేను బిగ్ బాస్కి? ఏం చూసి తీసుకుంటారో చెప్పు. ఒక కామన్ మ్యాన్గా తీసుకోవచ్చు. ఇప్పుడు నేను కామన్ మ్యాన్ కదా, ఇక్కడ కూర్చున్న కామన్ మ్యాన్ కదా. మరి కామన్ మ్యాన్ వెళ్ళాలంటే రోడ్డు మీద మొత్తం కామన్ మ్యాన్సే. పోనీ కామన్ మ్యాన్ అని నువ్వు అంటున్నావు కదా, పోనీ వీఐపీలు వాళ్ళు వీళ్ళు అంటే ఏంది? పేర్లు చెప్పు.
కామన్ మ్యాన్కి విఐపికి డిఫరెన్స్ ఏంటి చెప్పు. రిచ్ లైఫ్ ఉండేవాళ్ళు రిచ్ అంటే పుట్టుకతో డబ్బులు రావు కదా తమ్ముడు, కష్టపడుకుంటూ వెళ్తేనే డబ్బులు వచ్చి రిచ్ అవుతారు కదా. మరి నువ్వు కామన్ మ్యాన్ అని చెప్పి పేరు చెప్పుకొని పోదాం అనుకుంటున్నావు కదా, కామన్ మ్యాన్కి వచ్చి 5 కష్టాలు చెప్పు. చెప్పాను మనీ ప్రాబ్లమే మెయిన్ ఉంటుంది. మనీ ప్రాబ్లం అందరికీ ఉంటుంది తమ్ముడు, నాకు కూడా ఉంది. ఇప్పుడు పెట్రోల్ వేద్దాం బండ్లా, అది జనరల్ ప్రాబ్లం తమ్ముడు, అది అందరికి వస్తుంది మనీ ప్రాబ్లం. హాస్పిటల్ ఉన్నకొంది, బండ్లో ఉన్నకొంది, అది కామన్ ప్రాబ్లం కాదు. కామన్ మ్యాన్కి వచ్చి 5 కష్టాలు చెప్పు. నువ్వు కామన్ మ్యాన్ కష్టాలు చూపిస్తాను కదా బిగ్ బాస్ పోయి 5 చెప్పు. చలో, మనీ ప్రాబ్లం, ఫుడ్ ప్రాబ్లం, ఇంకా 3. ఇల్లు లేకపోవడం, ఇల్లు లేకపోవడం, వేరే ఏమంటారు కిరాయి ఉండడం, అలాంటివి 3. ఇంకా 2 చెప్తాముడు. కామన్ మ్యాన్ కష్టాలు చూపిస్తున్నావు కదా, ఇల్లు లేకపోవడం, ఫుడ్ లేకపోవడం, జాబ్ లేకపోవడం, ఫైన్. ఇంకా 2 చెప్పు కామన్ మ్యాన్ కష్టాలు. సరిగ్గా సదుపాయాలు ఉండకపోవడం, అది అంతా దాంట్లోకే వస్తుంది, ఇంటి కిందికి ఫుడ్ కిందికి వస్తుంది. అట్లా బెత్తరు పోయి చూస్తావు. విచ్చరిగితే ఏం చెప్పలేకపోతున్నా. అరే కామన్ మ్యాన్కి నువ్వు పాదయాత్ర చేసినావు, దానికి ఒక అర్థం ఉండాలి, ఒక అర్థం ఉండాలి దానికి. పాదయాత్ర చేసినావు, మహారాష్ట్ర బార్డర్ టచ్ చేసి వచ్చినావు, ఒక 5 ప్రాబ్లం అడిగిన కామన్ మ్యాన్స్వి, అవే చెప్పలేకపోతున్నావు. మరి కామన్ మ్యాన్కి అడ్డు పెట్టుకొని, జెండాని అడ్డు పెట్టుకొని, మనం చేసే వృత్తిని అడ్డు పెట్టుకొని, ఇప్పుడు సిటీలో అనుకో తమ్ముడు ఎలాంటి వీడియోలు చేసినా ఎవ్వరు పట్టించుకోరు. నువ్వు పల్లెటూరు కాబట్టి ఒక చిన్న వీడియో చేసినా నువ్వు పొద్దున్న లేసి అదే ఊర్లో తిరగాలి. అరే మొన్న వరకు ఇట్లా వేసిండ్రా, అట్లా వేసిండ్రా. అప్పుడు నీతో పాటు మీ అమ్మ నాన్నకు కూడా అంటారు కదా, పలానా కొడుకు ఇట్లా చూసుకుని పిచ్చి పిచ్చిగా అని చెప్పేసి. సో వాళ్ళని వీళ్ళని చూసి ఇట్లా పిచ్చి పిచ్చి వీడియోలు చేయడము, పిచ్చోళ్ళలాగా చేయడం కరెక్టా? పిచ్చి పిచ్చి ఏం చేయలేను, నాకు అనుకున్నది నేను అనుకున్నది చేయాలనుకుని చేసినాను. అంటే నువ్వు పాదయాత్ర చేసి టైం వేస్ట్ చేసి అమ్మ నాన్న చదువు వేస్ట్ చేద్దాం, అమ్మ నాన్న ఫీలింగ్స్తో ఆడుకుందాము అని చేసినావు, అయిపోయింది అంతే కదా. వాళ్ళ ఫీలింగ్స్తో నేను వాళ్ళని పర్మిషన్ తీసుకునే వెళ్ళాను. మీ అమ్మలు ఓకే అన్నారా? స్టార్టింగ్లో వద్దన్నారు, తర్వాత అది అంటే బలవంతం చేసినావు, ఇంట్లోకి వెళ్ళిపోతా అన్నావు, వాళ్ళకి బాధ పెట్టినా కూడా అలాంటి ఏం ఇంట్లోకి నుంచి వెళ్ళిపోతా అది ఇది ఏమని చెప్పలేదు, వెళ్తాను అని చెప్పాను. ఓకే, బిగ్ బాస్లో నీ ఇన్స్పిరేషన్ ఎవరు బిగ్ బాస్ వెళ్ళడానికి? గంగవ్వ. గంగవ్వనా? మరి గంగవ్వ లెక్క వీడియోలు చేయాలి, మరి పల్లె ప్రశాంత్లకి ఎందుకు చేస్తున్నావు? గంగవ్వలాక అంటే నేను యూట్యూబ్లో కూడా చేశాను అన్న, కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చిన్న చిన్నవి తీసినాను మా గల్లీలో, మా ఏరియాలో. మీ నాన్న వాళ్ళు ఏమంటుంటారు నీకు? జనరల్గా చదివిపించారు కదా, అరే ఇట్లా కష్టాలు ఉన్నారా, మంచిగా జాబ్ చేయాలరా, నువ్వు చదువుకోని అని చెప్పారు ఎప్పుడన్నా? చెప్తాను, ఎవరైనా చెప్తారన్న. మరి జాబ్కి ఏం ట్రై చేయట్లేదా? జాబ్కి ట్రై చేశాను తర్వాత ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల మళ్ళీ అక్కడనే నాయనకి ఇబ్బంది ఉందని చెప్పి అక్కడనే. ఇప్పుడు నేను బిగ్ బాస్కి వెళ్తా, మహారాష్ట్ర బార్డర్ వరకు నడుచుకుంటూ వెళ్ళినా సపోర్ట్ కావాలని చెప్పినావు కదా, ఇప్పుడు పోయిచ్చినావు కదా, పోయిచ్చినాక మీ ఊర్లో మీ ఫ్రెండ్స్ మీ అమ్మ నాన్న ఏమన్నారు? మా ఫ్రెండ్స్ కొద్దిగా ట్రై చేయి, ఇంకా ట్రై చేయాలన్నారు. ఇంకా కొందరేమో అవసరమారా నీకు ఎందుకు అని నేను కొందరు అన్న నెగిటివ్గా మాట్లాడు, కొందరు పాజిటివ్గా మాట్లాడు. సో నెక్స్ట్ వెళ్తే ఏ సీజన్ వరకు వెళ్తావు అనుకుంటున్నావు? ట్రై చేద్దాం వెళ్ళే వరకు. అంటే ఏ సీజన్ వరకు? 9 అనుకున్నాం, 9 కాకుండా 10. 9 లాస్టింగా బిగ్ బాస్, ఆ తర్వాత లేదు తెలుసా ఆ విషయం నీకు? లేదు. ఎందుకుండదు? తెలియదా నీకు బిగ్ బాస్ గురించి? తెలుసుకోవాలి కదా. 9, 10 9 సీజన్ లాస్టింగ్, దాని తర్వాత బిగ్ బాస్ సీజన్సే లేవు. ఎందుకుండదు? ఎందుకంటే నువ్వు కామన్ మ్యాన్ తెలుసుకోవా మాత్రం. చలో రైట్ తమ్ముడు, నువ్వు అనుకున్న గోల్కి రీచ్ అవ్వాలని చెప్పేసి నేను హార్ట్ఫుల్గా కోరుకుంటున్నా. నార్మల్గా నీ వీడియో చూసి నాకు బాధ అనిపించింది, ఒక రైతు బిడ్డ ఇట్లా కష్టపడుతుండు, పాపం పాదయాత్ర చేసిండు కదా అని చెప్పేసి. నీకు దానికి ఒక అర్థం ఉండాలి కదా, అంటే చాలామందికి తెలియాలి కదా ఎంత కష్టపడుతున్నావు అనే ఉద్దేశంతో నేను పిలిచిన. థ్యాంక్ యూ సో మచ్. బిగ్ బాస్ 9లో నువ్వు వెళ్ళాలని చెప్పేసి హార్ట్ఫుల్గా కోరుకుంటున్నా. ఇంకెవరికైనా ఏమని చెప్పాలనుకుంటున్నా నీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి? ఒక కామన్ మ్యాన్కి బిగ్ బాస్ సీజన్ 9లో అడుగు పెట్టడానికి మీ అందరి సపోర్ట్ కన్ఫామ్గా ఉంటుందని అనుకుంటున్నాను. ఒకవేళ నువ్వు బిగ్ బాస్లోకి వెళ్ళినావు అనుకో, నువ్వు నామినేషన్లు ఉన్నావు అనుకో, ఓట్ రిక్వెస్ట్ చేయాలనుకో, ఎట్లా చేస్తావు ఓట్ రిక్వెస్ట్ చెప్పు? ఒక కామన్ మ్యాన్ బిగ్ బాస్ సీజన్ 9లో అడుగు పెట్టిండు, మీ అందరి సపోర్ట్ తోటి ఇందులో వచ్చిండు. తమ్ముడు చదువుతో పాటు యాజ్ ఒక రైతు ఫ్యామిలీతో పాటు తను కొన్ని సాంగ్స్ కూడా పాడతాడు. సో ఒక సాంగ్ తనే ఓన్గా రాసుకున్నాడు. దేనిపైన రాసినావు తమ్ముడు సాంగ్? అత్యాచారం పైన. అత్యాచారం. ఇప్పుడు ఒకసారి రీసెంట్గా అమ్మాయిల పైన అత్యాచారాలు జరుగుతున్నాయి. అత్యాచారం అత్యాచారం ఆడపిల్లల అత్యాచారం, ఇది ఖండించేవాడు ఎవడు లేడా, దీనాపేవాడు ఎవడు లేడా, ఇది ఖండించేవాడు ఎవడు లేడా, దీనాపేవాడు ఎవడు లేడా. వచ్చింది వచ్చింది స్వాతంత్రం వచ్చింది, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందా, ఇదేనా భారత స్వాతంత్రం అంటే. నిన్నేమో చిన్న పాప, నేడేమో పెద్ద పాప, రేపేమో ముసలవ్వనా. ఇది ఖండించేవాడు ఎవడు, దీనాపేవాడు ఎవడు. అరే మనలో మానమే కాదా స్త్రీని గౌరవించే భారతదేశంలో ఇలాంటి పని చేయడం సిగ్గుచేటురా, సిగ్గుచేటురా. నువ్వేడిపించాడ బిడ్డ నీ అక్క అయితేరా, నీ చెల్లెైతేరా,
సిగ్గు తప్పిన పని చేస్తావారా నువ్వు చూస్తావారా నీ అబ్బా రేయ్. చాలా బాగుంది తమ్ముడు. అంటే అది రికార్డింగ్ చేయడానికి ఏం ట్రై చేయట్లేదా? చేయలేదు, నేనే రాసుకున్నాను. అంటే అమౌంట్ కూడా అవుతుంది కదా మనకు, అంత అమౌంట్ లేదు. చాలా బాగుంది సాంగ్ నిజంగా. అంటే ఈ సాంగ్ ఎందుకు రాయాలనిపించింది నీకు? అమ్మాయిలపైన అత్యాచారాలు ఎక్కువ అవుతున్నాయి కదా, దానిపైన రాసి. చాలా బాగుంది సాంగ్. ఇంకా మంచి మంచి సాంగ్స్ కూడా రాయడానికి ట్రై చేయి, ఎందుకంటే దీంట్లో లైఫ్ ఉంటుంది నీకు. కానీ ఖచ్చితంగా బిగ్ బాస్కి వెళ్తావు. ఇలాంటి సాంగ్స్ చేసి మంచి హిట్ కొడితే పక్కా వెళ్తావు. సో దాని మీద కంటే దీని మీద ఎక్కువ ఫోకస్ చేయి. రైతన్నా నువ్వు లేక, ఓ రైతన్నా నువ్వు లేక, దేశం ఎట్లయిపోయింది చూడు, ఓ రైతన్నా నువ్వు లేక. ఫాస్ట్ ఫుడ్లు వచ్చినాయి, అరే కొత్త కొత్త రోగాలు తెచ్చినాయి. ఫాస్ట్ ఫుడ్లు వచ్చినాయి, అరే కొత్త కొత్త రోగాలు తెచ్చినాయి. ఆ రోగాల కెట్ట కసాలయ్యో నీ విలువ మాకు తెలుసయ్యా. ఆ రోగాల కెట్ట కసాలయ్యో నీ విలువ మాకు తెలుసయ్యా. మేలుకోవయ్యా మేలుకో, ఓ రైతన్నా నువ్వు మేలుకో. నువ్వు పండించే పంటకై మేలుకో, నీ ధరను నువ్వే నిర్ణయించు, నీ విలువ వీళ్ళకు చూపించు. ఆత్మహత్యలో నువ్వయ్యా నువ్వు లేని రాజ్యము యాడయ్యా. ఆత్మహత్యలో నువ్వయ్యా నువ్వు లేని రాజ్యము యాడయ్యా. నువ్వు దేశానికే రాజువు అయిన కూటికి తిప్పలు పడతావు. నువ్వు దేశానికే రాజువు అయిన కూటికి తిప్పలు పడతావు. సూపర్. నువ్వు రైతు కాబట్టి ఆ కష్టాలు తెలుసు కాబట్టి ఈ పాట మంచిగా రాయగలిగినావు కదా. నైస్, మంచి టాలెంట్ ఉంది తమ్ముడు నీలో నిజంగా. దీంట్లో మీద ఫోకస్ చేసి ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకో. సో గైస్, తమ్ముడైతే నిజంగా మంచి టాలెంటెడ్, మహబూబ్నగర్ నుంచి కష్టపడి వచ్చిన పాపం. ఎందుకంటే ఎవరి టాలెంట్ ఏంటో తెలీదు, మనం ఎవరికి డిసప్పాయింట్ చేయదు. సో జనరల్గా నేను అడిగిన క్వశ్చన్స్ ఆయనకు వచ్చిన కామెంట్స్ మాత్రమే నేను అడిగిన, నేను ఎవరికి హర్ట్ చేయాలని కాదు, డిసప్పాయింట్ చేయాలని కాదు. సో వన్ మోర్ థింగ్, నేనైతే ఇంటర్వ్యూస్ చేస్తే సెలబ్రిటీస్కి లేకపోతే టాలెంట్ ఉన్న వాళ్ళకే చేస్తాను. సో తమ్ముడు అంత కష్టపడి పాదయాత్ర చేసింది కాబట్టి నాకు కొంచెం బాధ అనిపించింది. అంటే అట్లీస్ట్ ఆయన వీడియోలలో ఏం చెప్పలేకపోతుంది, నేను రైతు బిడ్డని బిగ్ బాస్కి వెళ్ళడానికి పాదయాత్ర చేసినని మాత్రమే చెప్పిండు. ఒకవేళ ఇంటర్వ్యూ అయితే ఆయన లైఫ్ స్టైల్, ఆయన ఎట్లా కష్టపడుతున్నాడు, తనకి ఎలా సపోర్ట్ చేయాలని చెప్పేసి మీకు కూడా తెలియాలి కాబట్టి ఆయన లైఫ్ స్టైల్. సో తనని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సో తను సీరియస్లీ హార్ట్ఫుల్గా కష్టపడుతుండు. ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. నేను ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. సైనింగ్ ఆఫ్ తేజ.